సోదరి మనందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే ఏపీలో అంగన్వాడీ పోస్టుల భర్తీలో జాప్యం అయితే జరుగుతుంది. ముఖ్యంగా అంగన్వాడీ టీచర్ పోస్టులు కానీ, ఆయా పోస్టులు కానీ, మినీ అంగన్వాడీలు మెయిన్గా మార్చడం కానీ, తర్వాత ఏపీలో 2013 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీ విషయం కానీ, ఏపీ 2022 అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి సంబంధించి కానీ, తర్వాత తెలంగాణ అంగన్వాడీ టీచర్లతో సమానంగా ఏపీ అంగన్వాడీ టీచర్లకు జీతాలు ఇవ్వడం కానీ, చాలా సమస్యలతో మరి పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వీటన్నిటి మీద మరి సీఎం గారు అయితే ఖచ్చితంగా సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. మొన్న మంగళవారం రోజు విద్యాశాఖపై సీఎం సమీక్ష అయితే నిర్వహించారు. కానీ గత ప్రభుత్వం లాగానే ఏదో పైపైన సమీక్షలు నిర్వహించకుండా ఖచ్చితమైనటువంటి ఇప్పుడు ప్రస్తుతం అంగన్వాడీ వ్యవస్థ ఎదుర్కొంటున్నటువంటి ముఖ్యమైన సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్షిస్తారని చెప్పి ఆశిద్దాం. ఖచ్చితంగా ఈ 2013, 2022 ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ కేసు కోర్టులో ఉంది కాబట్టి ఆ కోర్టులో ఉన్నటువంటి కేసుని ప్రభుత్వ లాయర్తో పరిష్కరించే విధంగా మరి సీఎం గారు సమీక్ష నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి అంగన్వాడీ టీచర్లు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు 2013, 2022 పోస్టులు గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టు భర్తీ చేస్తే ఇంకా ఏమైనా ఖాళీలు ఉంటే కొత్తగా అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ నోటిఫికేషన్ విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కొత్తగా అంగన్వాడీ టీచర్లకి గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులుగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది. వారి జీతాలు పెరిగి వారికి మంచి సేవ చేసే అవకాశం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఈ కూటమి ప్రభుత్వంలోని మరి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా విద్యాశాఖ పైన కాకుండా ఫస్ట్ బేస్ లెవెల్లో ఉన్నటువంటి అంగన్వాడీ వ్యవస్థపై, అంగన్వాడీలపై సమీక్ష నిర్వహించి ముఖ్యమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నారు. ఇంకో విషయం చూస్తే పిఠాపురంలో జనసేనాని జనవాణి అంటూ ప్రజా సమస్యల స్వీకరణకు స్పెషల్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. ఆదివారం రోజు మినహా మిగతా అన్ని రోజుల్లో కూడా వినతులు అయితే స్వీకరిస్తారు. ఆల్రెడీ ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ 2022 సంబంధించి 164 మంది ఆల్రెడీ ఆ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని కలిసి, డిప్యూటీ సీఎం గారిని కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. కోర్టు కేసులో ఉన్నటువంటి 124 పోస్టులు, హోల్డ్లో ఉన్నటువంటి 124 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత నారా లోకేష్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది విద్యాశాఖ. కానీ ఇంతవరకు అయితే ఎలాంటి అప్డేట్ అయితే లేదు. కాబట్టి ఖచ్చితంగా మరొకసారి ఆ పిఠాపురంలో అందుబాటులో ఉన్నటువంటి సెలెక్టెడ్ లిస్టు 124 మందిలో ఉన్న వారు ఖచ్చితంగా మరొకసారి జనవాణి కార్యక్రమంలో ఒక రిప్రజెంటేషన్ ఇస్తే బాగుంటుంది. ఇంకో సలహా ఏంటంటే టీడీపీ గ్రీవెన్స్ సెల్లో కేంద్ర మంత్రులు అంటూ ఇక్కడ న్యూస్ కూడా మనం ఆల్రెడీ చెప్పాము. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతి శనివారం పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరిస్తున్న విషయం కూడా తెలిసిందే. అయితే ఈ 17వ తారీఖు రోజు అంటే ఈరోజు శనివారం రోజు అందుబాటులో లేరు. వచ్చే శనివారం 24వ తేదీన మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా ప్రజల నుంచి ఫిర్యాదులు అయితే స్వీకరిస్తున్నారు. ఆ రోజు ఖచ్చితంగా ఈ 2013, 2022 ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్లు అందరూ కలిసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి మెమోరాండం అయితే ఇవ్వండి, వినతి పత్రం ఇవ్వండి. అదేవిధంగా ఇక్కడ ఆగస్టు 20వ తేదీన గుమ్మడి సంధ్యారాణి గారు, కోట్ల సూర్యప్రకాష్ గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. ఆ రోజు మరి మా మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారే ఫిర్యాదులు స్వీకరిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మరి 2013, 2022 సంబంధించి అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ అభ్యర్థులు కానీ, ఇతర అంగన్వాడీ యూనియన్లు కానీ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు కానీ తమ సమస్యలను ఇక్కడ విన్నవించుకుంటే కొంతవరకు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని నేను సూచిస్తున్నాను. అదేవిధంగా మరి కోర్టుల చుట్టూ తిరిగిన తర్వాత ప్రభుత్వ ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగిన సమస్య పరిష్కారం కావట్లేదంటూ ఏపీ అంగన్వాడీ టీచర్లు అయితే భావిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీకున్న సమస్యలని ముఖ్యంగా వార్తాపత్రికల్లో వచ్చే విధంగా జర్నలిస్టులను సంప్రదించి, విలేకరులని, మంచి ఫేమస్ విలేకరులని సంప్రదించి, ఇక్కడ చూడండి ఈనాడు అంటే ప్రభుత్వానికి సంబంధించిన పేపర్ కాబట్టి అందులో న్యూస్ అయితే రాదు. ఇప్పుడు సాక్షి కానీ, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, సూర్య, ఆంధ్రప్రభ, ప్రజాశక్తి, వార్త, ఈ విధంగా విశాలాంధ్ర, నవ తెలంగాణ ఇలాంటి పేపర్లు వాళ్ళ ఎడిటర్స్ని కలిసి, జర్నలిస్టులను, విలేకరులను కలిసి మీ యొక్క సమస్యలను ముఖ్యంగా 2013, 2022 ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ సమస్యలు కానీ, మీ జీతాల సమస్య కానీ, అంగన్వాడీ టీచర్ పోస్టు, ఆయా పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా న్యూస్ పేపర్లో వచ్చే విధంగా, మెయిన్ పేపర్లో హైలైట్ అయ్యే విధంగా మీరు వార్తని రాయించుకోగలిగితే మీ సమస్య
దాదాపు 50% పరిష్కారమైనట్లే. వెంటనే ప్రభుత్వ మంత్రులు, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి వీరందరూ కూడా స్పందించి మరి కోర్టులో ఉన్న కేసు పరిష్కారానికి కూడా కృషి చేసే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్గా న్యూస్ పేపర్లలో వార్త వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేస్తారని ఇది ఒక సలహా ఇస్తున్నాను. ఖచ్చితంగా ఈ పని కూడా చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. అప్పుడు మీ సమస్య కొంతవరకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. ఇవ్వండి మీ ఏపీ అంగన్వాడీ గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టుల భర్తీకి ఎదురు చూస్తున్నటువంటి 124 మందికి 2013 వారందరికీ కూడా నేను ఇచ్చే సలహాలు ఖచ్చితంగా ఇక్కడ నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతారని చెప్పి ఆశిస్తున్నాను. మీకు మంచి గుడ్ న్యూస్ త్వరలోనే వస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి.